పార్ట్ 1 వీడియోని ఆదరించినందుకు కృతజ్ఞతలు. అలాగే పార్ట్ 2 వీడియోని కూడా ఆదరిస్తారని కోరుతున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాలసంద్రం నుండి శ్రీ వైభవలక్ష్మి పునరావిర్భావము. ఇంద్రుడు దరిద్రపీడితుడై విష్ణువుని ఆశ్రయించాడు. భార్య విరహంతో విష్ణువు కూడా తగు రీతిని ఆలోచించి లక్ష్మీమయమైన క్షీరసాగరాన్ని మదించడం వలనే పునర్లక్ష్మి కలుగుతుందని చెప్పాడు. ఆ కారణంగా దేవాసురులు మందరగిరిని కవ్వంగాను, వాసుకి అనే మహాసర్పాన్ని కవ్వపు త్రాటిగాను మార్చి క్షీరసాగరంగా మదించగా ఆ వైభవలక్ష్మి తిరిగి ఆ సముద్రం నుంచి ఆవిర్భవించి లోకాలను కరుణించింది. ఆ సమయంలో ఇంద్రాదులు చేసిన ప్రార్థనలు మన్నించి ఆ తల్లి 8 మూర్తులుగా భాసించింది. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. ఈ 8 మూర్తుల్లోనూ సర్వశ్రేష్టమైనదే ధనలక్ష్మీదేవి. ఆమెనే వైభవలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి అని కూడా పిలుస్తుంటారు. అన్నాళ్ళు భార్గవిగా పేరొందిన ఆమె క్షీరసాగర మథనానంతరం క్షీరసముద్ర రాజతనయాగా కూడా పేరు పొందింది. వైభవలక్ష్మి కొల్హాపురం ఏగుట. ఐశ్వర్య ప్రధాయిని అయిన ఆ తల్లి మహా అభిమాని. ఆమె యందు రవ్వంత అపచారం జరిగినా మన్నించదు. అందుకొక ఉదాహరణ చెబుతా విను. పూర్వం త్రిమూర్తుల్లో ఎవరు సాత్వికిలో పరీక్షించేందుకు ఋషులందరూ కలిసి లక్ష్మీదేవి తండ్రైన భృగువును నిర్దేశించారు. తత్కారణంగా భృగువు ముందుగా సత్యలోకానికి తర్వాత కైలాసానికి వెళ్ళి శివ బ్రహ్మలిరువురిని తిరస్కరించి వారిని వసించి చివరగా వైకుంఠాన్ని చేరాడు. ఇక్కడ లక్ష్మీనారాయణులిద్దరూ పాచికలాటలో ఉండిపోయి భృగువును గమనించనూ లేదు, మరియు ఆహ్వానించనూ లేదు. అందుకు ఆ ఋషి కోపించాడు. ఆ రమామాధవులిద్దరూ తనకు కూతురు అల్లుడు అవ్వడం వల్ల మరింత ఆగ్రహించి విష్ణువు యొక్క వక్షస్థలాన్ని తన్నాడు. అయినా విష్ణువు కోపించకుండా అతిశాంతంగా భృగువుని ఆరాధించి శాంతపరిచి పంపేశాడు. కానీ అందు నిమిత్తమై అమ్మవారు మాత్రం అలిగింది. తన నివాసస్థానమైన శ్రీహరి వక్షస్థలాన్ని తన్నిన భృగువు మీద, భృగువును శిక్షించకుండా వదిలేసిన శ్రీహరి మీద కూడా అలిగి వైకుంఠాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. స్వీయాభిమానం కోసం భర్తనైనా సరే వదులుకోగలదా తల్లి? అలాగని భక్తులను మాత్రం వదలదు సుమా. భక్తులంతా ఆమె బిడ్డలే కదా. బిడ్డల దోషాన్ని తల్లి క్షమిస్తుంది. ఆ విధంగా వైకుంఠాన్ని వదిలి భూలోకంలో తనని ఆరాధించే భక్తకోటిని ఉద్ధరించేందుకే కొల్హాపురం పెంచేసింది.